తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం కొబ్బరితో గజ్జికాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దాని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మీరు కావాలంటే మొత్తం అంతా కూడా మైదాతోనే చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. పిండిని కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీని లోపలికి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో కాస్త పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో ఒక కొబ్బరికాయని ఈ విధంగా తురిమి తీసుకుని వేసుకోవాలి. అలాగే అందులో ఒక పావు కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని తయారు చేసుకోవాలి. బెల్లం కరిగి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి తినేటప్పుడు పంటికి తగిలి టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా సపరేట్గా తీసి పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకుని వీటిని చిన్న సైజు చపాతీలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మూతను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కావాల్సిన సైజులో మూతను సెలెక్ట్ చేసుకుని కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే అన్నీ కూడా ఒకే సైజులో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకుందాము. స్టఫ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి. అంచులు మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఫోర్క్ తీసుకుని ఈ విధంగా డిజైన్ పెట్టుకోవాలి. జస్ట్ మనం కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా డిజైన్ కింద వస్తుంది. మీరు కావాలంటే కజ్జికాయలు చేసుకునేటువంటి చెక్క మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే మీరు దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమీ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగానే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మూతని యూజ్ చేయకుండా కటింగ్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. పిండిని కాస్త చిన్న సైజులో తీసుకుని ఈ విధంగా చిన్న చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం. స్టఫింగ్ పెట్టుకొని అంచులని కాస్త వాటర్తో తడుపుకోండి. ఈ విధంగా తడిపి మధ్యకి మడత పెట్టుకొని ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం కటింగ్ లేకుండా తయారు చేసుకోవచ్చు. కటింగ్తో అయితే కనుక మనకి అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఫోర్క్తో మనం డిజైన్ పెట్టుకుందాము. చాలా సింపుల్గానే మనం వీటిని తయారు చేసుకోవచ్చు.
చూసారు కదా, ఈ విధంగా కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్కి సరిపడినన్ని 3 కానీ 4 కానీ వేసుకుని రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా ఈజీగా మనం కొబ్బరికాయతో గజ్జికాయలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.